ఏంట్రా ఎలా జరుగుతుంది బిజినెస్? పర్లేదురా, ఏదో జరుగుతుంది. సార్ మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు సార్, హాస్పిటల్లో చూపించాలి. నా జీతంలో పట్టుకుందరు మీరు. ఒక 10,000 రూపాయలు నాకేమన్నా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఏంటి 10,000 రూపాయల? నేను కూడా కొత్తగానే కదా బిజినెస్ స్టార్ట్ చేసినది, అడ్జస్ట్ చేయలేను, ఏమనుకోవద్దు. ఒక జ్యూస్ తీసుకురా. హలో, అవునావే? వస్తున్నా. అయ్యో, ఆ మేడం పర్సు మర్చిపోయిపోతున్నట్టున్నారే. మేడం మేడం, దీంట్లో ఏమన్నా మేడంది ఫోన్ నెంబర్ ఉందేమో చూస్తానుండు. క్యాష్ సార్, వేరే మేడము పర్సు వదిలిపెట్టిపోయినారు సార్, ఇక్కడ నాకు దొరికింది. ఏంటి పర్సా? ఎవరిది అది? ఏ టేబుల్ మీద చూసినావు? సార్, ఇందాక 4వ నెంబర్ టేబుల్ మీద ఉన్న మేడమే సార్ ఇది వదిలిపెట్టి పోయిండేది. దీంట్లో కార్డు చూద్దాం అనుకుని ఓపెన్ చేశాను సార్, 10,000 రూపాయలు క్యాష్ కూడా ఉంది. 4వ నెంబర్ టేబుల్ మీద ఉందిలే. ఎవరిది ఉంటుంది? హాయ్ గణేష్. ఇందాక లక్ష్మి అక్కడ కూర్చోండాలే, లక్ష్మీదే పర్సు, నేను ఫోన్ చేసి ఇస్తాలే. హలో లక్ష్మి. హలో గణేష్. అదే ఇందాక నీ పర్సు ఇక్కడ మర్చిపోయినావు. పర్సా నీ దగ్గర ఉందా? అమ్మయ్యా, అందులో 20,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఏంటి 20,000 ఉందా పర్సులో? వస్తున్నాగు. సరే సరే, నువ్వు ఫాస్ట్ గా రా. రే, లక్ష్మి ఏమో దీనిలో 20,000 ఉందని చెప్తోందిరా, కానీ దీనిలో 10 ఉందని చెప్తున్నాడు అతను. ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఇందాక తను వచ్చి వాళ్ళ నాన్నకు బాగాలేదు 10,000 కావాలన్నాడు, నువ్వు ఇవ్వలేదు. ఇందులో నుంచి 10,000 తీసుకున్నాడు. తీసుకునేవాడైతే అంతా తీసుకోవాలి కదరా, ఎందుకెందుకు తెచ్చిచ్చినాడు? రే, అంతా తీసుకుంటే దొంగ అవుతాడు, వెనక్కి తెచ్చిస్తే మంచోడు అవుతాడు. నాకంతా కన్ఫ్యూజ్ గా ఉంది. కన్ఫ్యూజ్ ఏమొద్దు, అడుగుదాం పదా. రేయ్, ఏంటి సార్? ఈ పర్సులో 20,000 ఉందంట, నువ్వు 10,000 అంటున్నావు, ఏంటి సంగతి? సార్, ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు సార్, అందులో 10,000 ఉండే సార్. హే నోర్మి, ఇందాక నువ్వు మీ నాన్నకు బాగాలేదని నాతో డబ్బులు అడిగినావు కదా, నువ్వేమైనా తీసుకున్నావేమో, మర్యాదగా తీసుకుంటే ఇచ్చేసేయి, నేనేమన్నాను. సార్, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, 10,000 మీకు అడిగిన మాట వాస్తవమే సార్, కానీ ప్రమాణ పూర్తిగా దాంట్లో నుంచి నేను తీసుకోలేదు సార్. నాకు దొరికిన వెంటనే ఆ మేడంకి ఇద్దామని పరిగెత్తాను, మేడం బండిలో వెళ్ళిపోయారు సార్. ఇదే జరిగిండేది, వెంటనే మీకు తెచ్చి ఇచ్చేసాను సార్ నేను. ఆపు నీ డ్రామాలో. రే, ఇలాంటి వాళ్ళకి ఇలా చెప్తే వినరా? 4 ఏళ్ళు పీకితే అప్పుడు బుద్ధి వస్తుంది. నిజమేరా నువ్వు చెప్పినది, వీడిని పండ్లోంచి పీకేస్తే నీకు బుద్ధి వస్తుంది. రే, పోరా బయటికి. సార్, మీరు ఇట్లా అనుమానించడం మంచిది కాదు సార్, నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం సార్, ప్లీజ్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. పోరా.